హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ సెన్సే. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఇండికేటర్స్ యూజ్ చేసి మార్కెట్లో మనీ లాస్ అవుతారు. బట్ స్మార్ట్ మనీ లిక్విడిటీతో ట్రేడ్ చేస్తారు. టుడే మనం డిస్కస్ చేసుకునేది స్మార్ట్ మనీ యూజ్ చేసే హై ప్రాఫిటబుల్ స్ట్రాటజీ. లిక్విడిటీ అంటే ఏంటి, లిక్విడిటీ చార్ట్స్ లో ఎక్కడ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ గా లిక్విడిటీ స్వీప్ యూజ్ చేసి బిగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా మనం ఎలా ట్రేడ్ చేయాలి అని చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ లిక్విడిటీ అంటే ఏంటో చూద్దాం. మార్కెట్లో ఏదైనా స్టాక్ బై ఆర్ సెల్ చేయాలంటే లిక్విడిటీ ఉండాలి. హై లిక్విడిటీ ఉంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువగా ఉన్నట్టు. బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ట్రేడ్ ఎంటర్ అవడానికి లిక్విడిటీ అవసరం. బికాస్ ఇన్స్టిట్యూషన్స్ లార్జ్ క్యాపిటల్ తో ట్రేడ్ చేస్తారు. సో హై లిక్విడిటీ ఉంటే ప్రైస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఇన్స్టిట్యూషన్స్ ఈజీగా ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు. లో లిక్విడిటీ ఉంటే బయర్స్ అండ్ సెల్లర్స్ తక్కువగా ఉన్నట్టు. బయర్స్ అండ్ సెల్లర్స్ తక్కువ ఉంటే ఇన్స్టిట్యూషన్స్ ఫుల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు అండ్ ప్రైస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ట్రేడ్స్ తీసుకునే ముందు లిక్విడిటీ ఎక్కడుందో చూస్తారు. మరి లిక్విడిటీ ఏ ఏరియాస్ లో ఉందో ఎలా తెలుసుకోవాలి? లిక్విడిటీ ఎక్కువగా రిటైల్ ట్రేడర్స్ ప్లేస్ చేసే స్టాప్ లాసెస్ ఎంట్రీస్ దగ్గర, లైక్ రీసెంట్ లోస్, రీసెంట్ హైస్, ఈక్వల్ లోస్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఈ ఈక్వల్ లోస్ సపోర్ట్ లెవెల్, ఈ లో బిలో రిటైల్ ట్రేడర్స్ స్టాప్ లాస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి అంటే ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ వెళ్ళదని రిటైల్ ట్రేడర్స్ సెల్ చేస్తారు. ఈక్వల్ హైస్ అబౌవ్ స్టాప్ లాస్ ప్లేస్ చేస్తారు. సో ఇలాంటి ఏరియాస్ లో హై లిక్విడిటీ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ ఈ లిక్విడిటీ క్యాప్చర్ చేయడానికి రిటైల్ ట్రేడర్స్ ని ట్రాప్ చేస్తారు. అంటే ఫేక్ బ్రేక్అవుట్ తో స్టాప్ లాస్ హిట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ కంటిన్యూ అవుతుంది. ఈ ఫేక్ బ్రేక్అవుట్ లిక్విడిటీ స్వీప్. స్ట్రాటజీలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ మోర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ స్మార్ట్ మనీ సెన్సే సబ్స్క్రైబ్ చేయండి. లిక్విడిటీ స్వీప్ అంటే ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఆర్డర్స్ ఫిల్ చేయడానికి ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది బై సైడ్ లిక్విడిటీ స్వీప్ అంటే రీసెంట్ హైస్ దగ్గర లిక్విడిటీ స్వీప్ జరిగింది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఆర్డర్స్ ఫిల్ చేయడానికి ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ ప్రైస్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయింది. నెక్స్ట్ సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్. రీసెంట్ లోస్ దగ్గర లిక్విడిటీ స్వీప్ జరిగింది. ప్రీవియస్ లో బ్రేక్ చేసి లిక్విడిటీ స్వీప్ చేసి ప్రైస్ ఆపోజిట్ గా మూవ్ అయింది. నౌ రియల్ చార్ట్ ఎగ్జాంపుల్స్ తో ట్రేడ్ ఎలా ఎంటర్ అవ్వాలో చూద్దాం. నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్ తీసుకున్నా. ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ ప్రైస్ రివర్స్ అయ్యి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫామ్ అయింది. నెక్స్ట్ హైయర్ లో కూడా ఫామ్ అయింది. ఓవరాల్ గా మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ కి షిఫ్ట్ అయింది. ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ప్రైస్ బై సైడ్ లిక్విడిటీ బ్రేక్ చేసింది. బట్ నెక్స్ట్ ప్రైస్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి ఆపోజిట్ గా ఫాల్ అయింది. ఈ ఫేక్ బ్రేక్అవుట్ లిక్విడిటీ స్వీప్. ఫస్ట్ మనం లిక్విడిటీ స్వీప్ జరిగిన తర్వాత చూడాల్సింది ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఎఫ్ఈజీ ట్రేడ్ ఎంటర్ అవడానికి వెరీ ఇంపార్టెంట్. ప్రైస్ లిక్విడిటీ స్వీప్ తర్వాత ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎఫ్ఈజీ స్టార్టింగ్ లో ఎంట్రీ. లిక్విడిటీ స్వీప్ హై దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాం. రీసెంట్ లో దగ్గర టార్గెట్. ఇలా ఫెయిర్ వాల్యూ గ్యాప్ యూజ్ చేసి లిక్విడిటీ స్వీప్ తో ట్రేడ్ చేస్తాం. నెక్స్ట్ సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ చూద్దాం. ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ స్వీప్ జరిగిన తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫామ్ అయింది అండ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా ఫామ్ అయింది. ఓవరాల్ గా మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ ట్రెండ్ కి షిఫ్ట్ అయింది. సెల్ సైడ్ లిక్విడిటీ బ్రేక్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఎఫ్ఈజీ చూడాలి. ఎఫ్ఈజీ ఫామ్ అయింది. నౌ ఎంట్రీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అబౌవ్, స్టాప్ లాస్ లిక్విడిటీ స్వీప్ బిలో, టార్గెట్ ప్రీవియస్ హై అంటే ఇక్కడ చూడండి. నెక్స్ట్ ప్రైస్ ఎఫ్ఈజీకి టచ్ అయ్యి ప్రీవియస్ హై కూడా బ్రేక్ చేసింది. 1:2 టార్గెట్ హిట్ అయింది. స్మార్ట్ మనీ యూజ్ చేసే హై ప్రాఫిటబుల్ స్ట్రాటజీ. హై అక్యురసీ ఉంటుంది. ఫస్ట్ మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. వర్క్ అవుతుందో లేదో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మోర్ స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.